నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. సో ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న యుద్ధం ఏదైనా ఉందంటే అది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి చేస్తున్నాయి. వాళ్ళ యొక్క ఎవరైతే సుప్రీం లీడర్ ఖమేనీ ఉన్నాడో అతన్ని కూడా హతం చేశారు. సో ముఖ్యంగా ఇప్పుడు మొత్తం అంతా చర్చ ఏంటంటే ఇజ్రాయెల్ ని ఎవరు టచ్ చేయలేరు. టచ్ చేయకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఐరన్ డోమ్. సో ఈ మధ్య కాలంలో ఈ ఐరన్ డోమ్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా వినే ఉండదు. సో ఈ ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది, ఐరన్ డోమ్ సిస్టమ్ ఏంటి అసలు అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఐరన్ డోమ్ ని 2011లో ఇజ్రాయెల్ స్థాపించింది అనమాట. ఇజ్రాయెల్ కనుక్కుంది. సో 2011 నుంచి వీళ్ళు దీన్ని యూజ్ చేస్తా ఉన్నారు. అంటే ఏ యుద్ధం వచ్చినా సరే వాళ్ళ దేశానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒక ఇనుప లైక్ తెలుగులో ఏమంటారంటే గుమ్మటం, ఓకే, ఇనుప కవచం లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ రాడార్ సిస్టమ్ యూనిట్ అనేది ఉంటుంది. ఈ రాడార్ సిస్టమ్ యూనిట్ ఏం చేస్తుంది అంటే శత్రు దేశాల నుంచి వస్తున్న ఏవైతే మిసైల్స్ ఉంటాయో, ఈ మిసైల్స్ క్షిపణులు ఏవైతే ఉంటాయో, బాంబులు ఏవైతే ఉంటాయో, వీటన్నిటిని కూడా గుర్తించి మిసైల్స్ ని గుర్తించి ఈ యొక్క ఇన్కమింగ్ మిసైల్ ఏదైతే కనిపిస్తా ఉందో ఈ ఇన్కమ్ మిసైల్స్ కి సంబంధించిన మెసేజ్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ లోనే ఉన్న కంట్రోల్ యూనిట్ ఉంది. సో ఈ కంట్రోల్ యూనిట్ కి తెలియజేస్తుంది. సో పలానా శత్రు దేశం మన దేశం పైన ఏం చేసింది, పలానా సిటీ ఉంది. సో ఈ సిటీ ఏదైతే ఉందో ఈ సిటీ మీద సమ్ ఎక్స్ అనే సిటీ ఉంది. ఆ ఎక్స్ అనే సిటీ మీద వేరే ఇన్కమింగ్ ప్రొజెక్టైల్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఏం చేశారు, సో మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కంట్రోల్ యూనిట్ కి పంపిస్తుంది. సో ఇక్కడ రాడార్ సిస్టమ్ అనేది కంట్రోల్ యూనిట్ కి పంపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఏం చేస్తుంది ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి మిసైల్ కి సంబంధించి ఏదైతే ఆ శత్రు దేశాల నుంచి వచ్చే మిసైల్స్ ఏవైతే ఉంటో వాటన్నిటిని కూడా డెస్ట్రాయ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. మిసైల్ ఫైరింగ్ యూనిట్ ఏదైతే ఉందో సో వీళ్ళు ఇమీడియట్ గా అలర్ట్ ఏం చేస్తారు, అపోజిషన్ లో వస్తున్న ఇన్కమింగ్ మిసైల్ ఏదైతే ఉందో ప్రొజెక్టైల్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అడ్డుకొని స్మాష్ చేస్తారనమాట. ఇక్కడ అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేసింది ఈ టౌన్ మీద అనుకోండి, బట్ ఈ టౌన్ మీదకి వెళ్ళనివ్వకుండా వీళ్ళు ఇక్కడ మిసైల్ ఫైరింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ ఎదురు నుంచి వచ్చే ఇన్కమింగ్ ప్రొజెక్టైల్ ఏదైతే ఉందో ఈ క్షిపణిని కూల్చేస్తుంది అనమాట. ఇది సర్వసాధారణంగా వీళ్ళ దగ్గర ఉన్న అతిపెద్ద భయంకరమైన రక్షణ కవచం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. గతంలో అమెరికా దగ్గర ఉండేది అని చెప్తా ఉండేవాళ్ళు, అది అజర్బైజాన్ కూడా షేర్ చేయబడింది అని చెప్పారు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్ కి ఇండియాకి ఉన్న ఫ్రెండ్షిప్ మూలంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఐరన్ డోమ్ ఉందో ఈ ఐరన్ డోమ్ ఇండియాకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో కూడా చూడాలి. ఇకపోతే ముఖ్యంగా ఇక్కడ ఏంటి 180 degrees వరకు ఈ యొక్క ఐరన్ డోమ్ అనేది పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న నేలపై నుంచి మళ్ళీ ఆ దేశానికి సంబంధించిన ఎంత అయితే వైశాల్యం ఉందో దానికి ఏదైతే ఆ యొక్క సిటీ ఉందో వాళ్ళు ప్లాన్ చేసిన టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ని కాపాడడానికి 180 degrees యాంగిల్ అయితే ఇది రక్షణ కవచలా ఏర్పడుతుంది ఐరన్ డోమ్, ఇనుప కవచం ఇది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఫర్ ఇన్ కేస్ వీళ్ళు ఇప్పుడు ఒక 5 కోట్ల రూపాయలకి సంబంధించిన ఇన్కమింగ్ ప్రొజెక్టైల్ అనుకున్నారు, మిసైల్ అనుకున్నారు. కానీ వీళ్ళు ప్రతిదీ 100 కోట్లు పెట్టి దీన్ని ఫైర్ చేయలేరు. 100 అంటే దీని వాల్యూ దీనికన్నా దాదాపుగా 20 రెట్లు ఎక్కువ అనుకోండి. కానీ ఇక్కడ డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయి కాబట్టి కాకపోతే వీళ్ళు ఏం చేశారు, ప్రతిసారి మనం ఐరన్ డోమ్ నే వాడకుండా ఐరన్ బీమ్ అనే దాన్ని ఐరన్ బీమ్ ని కనుగొన్నారు. ఇది ఎప్పుడు 2014లో స్టార్ట్ చేశారు దీన్ని కూడా. సో ఇక్కడ నుంచి అటువైపు నుంచి వచ్చి చిన్న చిన్న డ్రోన్లు ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఐరన్ బీమ్ అనుకుందాం, ఈ ప్లేస్ ని ఐరన్ బీమ్ అని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఫైర్ చేసి మిసైల్స్ వదులుతుంటారు అనమాట. సో ఇవన్నీ ఏం చేస్తారంటే ఒకేసారి రావడం వల్ల ఇటు నుంచి వచ్చే డ్రోన్లు కానీ చిన్న చిన్న మిసైల్స్ కానీ ఏవైతున్నాయో వాటి అన్నిటి మీదకి అటాక్ చేస్తారు ఈ విధంగా. సో ఇక్కడ నుంచి అంటే తక్కువ ఖర్చుతో ఐరన్ బీమ్ అనేది ఏంటంటే కొంత తక్కువ ఖర్చు పెట్టి ఎదురు నుంచి వచ్చే డ్రోన్ ఏదైతే బాంబులు ఉన్నాయో, డ్రోన్ బాంబ్స్ ఉన్నాయో లేదంటే చిన్న చిన్న మిసైల్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఈ యొక్క ఏదైతే ఐరన్ బీమ్ ఉందో ఐరన్ బీమ్ దీన్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఐరన్ బీమ్ అనేది ఇజ్రాయెల్ కి అతిపెద్ద ఒక రక్షణ కవచం అని చెప్పుకోవచ్చు. ఇది 180 degrees కవర్ చేస్తుంది. సో అమెరికాకి సంబంధించి అమెరికా దగ్గర ఉందని చెప్తా ఉంటారు, అమెరికా నుంచి అజర్బైజాన్ కూడా కొంత షేర్ చేస్తారని చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇజ్రాయెల్ కి ఇండియాకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, స్నేహబంధం ఉంది కాబట్టి, మైత్రి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది కూడా ఇండియాకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు యుద్ధ వాతావరణం దాదాపుగా మరొక 4 వారాల పాటు కొనసాగుతుంది అని చెప్తున్నారు. సో ఇజ్రాయెల్ ని టచ్ చేసే ఛాన్స్ లేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. వై? బికాస్ ఇక్కడ ఐరన్ ఏదైతే డోమ్ ఉందో ఈ ఐరన్ డోమ్ ఉంది, ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఉంది కాబట్టి ప్రపంచ దేశాల్లో ఎవరైనా సరే ఇజ్రాయెల్ ని టచ్ చేసే అవకాశం లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నమాట. సో ఓవరాల్ గా దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి. ఈ ఐరన్ డోమ్ రానున్న రోజుల్లో ఖచ్చితంగా భారత్కు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి.